ఓం శాంతి. ఈరోజటి మురళి 29 ఆగస్టు 2021. అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 12 ఫిబ్రవరి 1988. से भरी रहे सदा श्रृंगारी है, गुणों से भरी रहे सदा श्रृंगारी है। कृष्ण राधे वाली सुख भरी दुनिया प्यारी है, कृष्ण राधे वाली सुख भरी दुनिया प्यारी है। पवित्र चितवन निर्मल वाणी, पवित्र चितवन निर्मल वाणी, पग कमल जिसकी चाल सुहानी, पग कमल जिसकी चाल सुहानी। कृष्ण पावन मोर मुकुटधारी है, ओ कृष्ण पावन मोर मुकुटधारी है। कृष्ण राधे वाली सुख भरी दुनिया प्यारी है, कृष्ण राधे वाली सुख भरी दुनिया प्यारी है। दैवी चेहरों की चमक नूरानी, दैवी चेहरों की चमक नूरानी, प्रेम से भरे हैं हर एक प्राणी, प्रेम से भरे हैं हर एक प्राणी। रस भरी फल रुत सदा बहारी है, ओ रस भरी फल रुत सदा बहारी है। कृष्ण राधे वाली सुख भरी दुनिया प्यारी है, कृष्ण राधे वाली सुख भरी दुनिया प्यारी है। कृष्ण राधे मिल गाएं खुशी में, देवी देव सब रास रचाएं, आनंद आनंद बरसे जग में, सतयुग स्वर्णिम जग मुस्काए। कृष्ण राधे मिल गाएं खुशी में, देवी देव सब रास रचाएं, आनंद आनंद बरसे जग में, सतयुग स्वर्णिम जग मुस्काए। वाली सुख भरी दुनिया प्यारी है, कृष्ण राधे वाली सुख भरी दुनिया प्यारी है।
ఓం శాంతి. భగవాన్ వాచ. మురళి టైటిల్ ఉంది 3 రకాల స్నేహాలు మరియు హృదయపూర్వకమైన స్నేహితులైన పిల్లల విశేషతలు. 3 రకాల స్నేహాలు మరియు హృదయపూర్వకమైన స్నేహితులైన పిల్లల విశేషతలు. ఈరోజు పరమాత్మ తమ స్నేహి, సహయోగి మరియు శక్తిశాలి ఇటువంటి 3 విశేషతలతో సంపన్నమైన పిల్లలను చూస్తున్నారు. ఈ 3 విశేషతలు ఎవరిలో అయితే సమానంగా ఉంటాయో వారి విశేష ఆత్మలలో నంబర్ 1 ఆత్మ. స్నేహితులు కూడా మరియు ప్రతి కార్యంలో సహయోగులు కూడా, అలాగే శక్తిశాలులు కూడా. అందరూ స్నేహితులే, కానీ స్నేహంలో కూడా ఒకటేమో మనస్ఫూర్తిగా స్నేహము, రెండవది సమయం అనుసారంగా చేసే స్నేహము, ఇది స్వార్థపూరితమైనది. మూడవది కష్టకాలంలో చేసే స్నేహము. ఎవరైతే మనస్ఫూర్తిగా స్నేహము చేస్తారో అటువంటి వారి విశేషత, వారు సర్వ సంబంధాలు మరియు సర్వ ప్రాప్తులను సదా సహజంగా స్వతహాగా అనుభవం చేస్తారు. ఒక్క సంబంధం యొక్క అనుభూతిలో కూడా లోటు ఉండదు. ఎటువంటి సమయము అటువంటి సంబంధముతో కూడిన స్నేహం యొక్క రకరకాల అనుభవమును చేసేవారిగా, సమయాన్ని తెలుసుకునేవారిగా మరియు సమయ ప్రమాణంగా సంబంధాన్ని కూడా తెలుసుకునేవారిగా ఉంటారు. బాబా శిక్షకుని రూపంలో చదువును చదివిస్తున్నారు. అటువంటి సమయంలో ఒకవేళ శిక్షకుని సంబంధాన్ని అనుభవం చేయకుండా సకుని రూపపు అనుభూతిలో మిలనాన్ని జరుపుకోవటంలో లేక ఆత్మిక సంభాషణ చెయ్యటంలో ఉన్నట్లయితే చదువు వైపు అటెన్షన్ ఉండదు. చదువుకునే సమయంలో నేను శబ్దం నుండి అతీతంగా అయ్యే స్థితిలో చాలా శక్తిశాలి అనుభవమును చేస్తున్నాను అని ఒకవేళ ఎవరైనా అన్నట్లయితే మరి చదువుకునే సమయంలో ఇది సబబేనా? ఎందుకంటే బాబా శిక్షకుని రూపంలో చదువు ద్వారా శ్రేష్ఠ పదవిని ప్రాప్తి చేయించేందుకు వచ్చినప్పుడు ఆ సమయంలో టీచర్ ముందు ఈశ్వరీయ విద్యార్థి జీవితంలో ఉండటమే సరి అయినది. సమయాన్ని గుర్తించిన దాని అనుసారంగా సంబంధాన్ని గుర్తించటము మరియు సంబంధము అనుసారంగా స్నేహప్రాప్తి యొక్క అనుభూతిని పొందటము అని దీనిని అంటారు. బుద్ధి చేత ఈ ఎక్సర్సైజ్ చేయించండి. ఎలా కావాలి అంటే, ఏ సమయంలో కావాలంటే అలా స్వరూపము మరియు స్థితులైపోగలగాలి. ఎవరైనా చాలా లావుగా భారీగా ఉంటే అటువంటి వారు తమ శరీరాన్ని ఎలా కావాలి అంటే అలా సహజంగా త్రిప్పలేరు. అలాగే మందబుద్ధి ఉన్నట్లయితే, అనగా ఎటువంటి వ్యర్థ భారము కానీ లేక వ్యర్థమైన చెత్త కానీ బుద్ధిలో నిండి ఉంటే, ఏదైనా అశుద్ధత ఉంటే అటువంటి బుద్ధి కలవారు ఏ సమయంలో ఎలా కావాలి అంటే అలా బుద్ధిని మార్చుకోలేరు. కనుక చాలా స్వచ్ఛమైన, కోమలమైన, అనగా అతి సూక్ష్మమైన బుద్ధి, దివ్య బుద్ధి, బేహద్దు బుద్ధి, విశాల బుద్ధి కావాలి. ఇటువంటి బుద్ధి కలవారే సర్వ సంబంధాల అనుభవమును ఏ సమయంలో కావాలి అంటే ఆ సమయంలో, ఎటువంటి సంబంధము కావాలంటే అటువంటి సంబంధములో స్వయం యొక్క స్వరూపమును అనుభవం చెయ్యగలరు. కనుక అందరూ స్నేహితులే, కానీ సర్వ సంబంధాల స్నేహమును సమయము ప్రమాణంగా అనుభవం చేసేవారు ఎల్లప్పుడూ ఈ అనుభవంలో ఎంత బిజీగా ఉంటారు అంటే ప్రతి సంబంధంలోని భిన్న భిన్న ప్రాప్తులలో ఎంతగా లవ్లీనులై మగనమైపోయి ఉంటారు అంటే ఎటువంటి విఘ్నమైనా తన వైపుకు లోబరుచుకోలేదు. కనుక స్వతహాగానే సహజ యోగి స్థితిని అనుభవం చేస్తారు. వీరినే నంబర్ 1 యథార్థ స్నేహి ఆత్మ అని అంటారు. స్నేహము కారణంగా ఇటువంటి ఆత్మకు అవసరమైన సమయంలో బాబా ద్వారా ప్రతి కార్యంలో స్వతహాగానే సహయోగపు ప్రాప్తి కలుగుతూ ఉంటుంది. ఈ కారణంగా
స్నేహము అఖండంగా, స్థిరంగా, నిశ్చలంగా, అవినాశిగా అనుభవం అవుతుంది. అర్థమైందా? ఇది నెంబర్ 1 స్నేహము కలవారి విశేషత. రెండవ దానిని గురించి, మూడవ దానిని గురించి వర్ణన చేసే అవసరం లేదు. ఎందుకంటే వాటిని గురించి అందరికీ బాగా తెలుసు కనుక బాప్ దాదా అటువంటి స్నేహీ పిల్లలను చూశారు. ఆది నుండి ఇప్పటి వరకు స్నేహము ఏకరసిగా ఉందా, లేక సమయ ప్రమాణంగా, సమస్య ప్రమాణంగా, లేక బ్రాహ్మణాత్మల సంపర్కము ప్రమాణంగా మారుతూ ఉందా? దీనివల్ల కూడా తేడా వస్తుంది కదా. ఈసారి స్నేహమును గురించి వినిపించాము. సహయోగము మరియు శక్తిశాలి 3 విశేషతలు కలవారి మహత్వమును గురించి తర్వాత వినిపిస్తాము. 3 అవసరము. మీరందరూ అటువంటి స్నేహితులే కదా. ప్రాక్టీస్ ఉంది కదా. బుద్ధిని ఎప్పుడు ఎక్కడ స్థిరంగా ఉంచుకోవాలి అనుకుంటే అక్కడ స్థిరంగా ఉంచాలి. ఇలా చెయ్యగలరు కదా. కంట్రోలింగ్ పవర్ ఉంది కదా. ముందుగా కంట్రోలింగ్ పవర్ ఉన్నప్పుడే రూలింగ్ పవర్ అనగా పరిపాలనా శక్తి వస్తుంది. ఎవరైతే స్వయమునే కంట్రోల్ చేసుకోలేరో వారు రాజ్యమునే కంట్రోల్ చేస్తారు. కనుక స్వయమును కంట్రోల్లో నడిపించే శక్తి యొక్క అభ్యాసము ఇప్పటి నుండే కావాలి. అప్పుడే రాజ్యాధికారిగా అవుతారు. అర్థమైందా? ఈ రోజైతే కలిసేవారి కోట పూర్తి చెయ్యాలి. చూడండి, సంగమ యుగంలో సంఖ్యను బంధనములో ఎంతగా బంధించాలి అనుకున్నా కానీ బంధించగలరా? సంఖ్య కన్నా ఎక్కువ మంది వచ్చేస్తారు. కనుక సమయాన్ని, సంఖ్యను మరియు ఏ శరీర ఆధారమునైతే తీసుకుంటారో వారిని చూసి ఆ విధితో నడవాల్సి ఉంటుంది. వతనంలో వీటన్నింటినీ చూడవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే సూక్ష్మ శరీరాల గతి స్థూల శరీరం కంటే చాలా తీవ్రమైనది. ఒకవైపు సాకార శరీరధారి, మరొక వైపు ఫరిస్తా స్వరూపము. ఇరువురు నడవడంలో ఎంత తేడా ఉంటుంది. ఫరిస్తాలు ఎంత సమయంలో చేరుకుంటారు మరియు శరీరధారులు ఎంత సమయంలో చేరుకుంటారు. చాలా తేడా ఉంది. బ్రహ్మబాబా కూడా సూక్ష్మ శరీరధారిగా అయి ఎంత తీవ్ర వేగముతో నలువైపులా సేవ చేస్తున్నారు. అదే బ్రహ్మ సాకార శరీరధారిగా ఉన్నారు మరియు ఇప్పుడు సూక్ష్మ శరీరధారిగా అయి ఎంతటి తీవ్ర గతితో ఉన్నతి చెందుతున్నారు మరియు ఇతరులను ఉన్నతి చేయిస్తున్నారు. దీనినైతే అనుభవం చేస్తున్నారు కదా. ఈ ప్రపంచంలోని తీవ్రగతి గల సాధనాలన్నిటికంటే కూడా సూక్ష్మ శరీర గతి చాలా తీవ్రమైనది. ఒకే ఒక క్షణంలో, ఒకే సమయంలో అనేక ఆత్మలకు అనుభవం చేయించగలదు. ఎలా అంటే, మేము ఈ సమయంలో బాబాను చూశాము, లేక బాబాతో కలిశాము, నేను ఆత్మిక సంభాషణ చేశాను, నేను మిలనాన్ని జరుపుకున్నాను, నాకు సహాయం లభించింది అని ప్రతి ఒక్కరూ అంటారు. ఎందుకంటే తీవ్ర గతి కారణంగా ఒకే సమయంలో ప్రతి ఒక్కరికి నేను అనుభవం చేశాను అన్నట్లుగా అనిపిస్తుంది. కనుక ఫరిస్తా జీవితము బంధనముక్త జీవితము. సేవా బంధనము ఉన్నప్పటికీ ఎంత తీవ్ర గతితో సేవ చేసినా కానీ, ఎంత సేవ చేస్తున్నా కానీ అంత సదా ఫ్రీగా ఉంటారు. ఎంతటి ప్రియమైన వారో అంతగానే అతీతము. అందరి చేత చేయిస్తారు, కానీ చేయిస్తూ కూడా అశరీరీ ఫరిస్తాగా ఉన్న కారణంగా ఎల్లప్పుడూ స్వతంత్రతా స్థితి అనుభవం అవుతుంది. ఎందుకంటే శరీరము మరియు కర్మల ఆధీనములో ఉండరు. మీకు ఈ అనుభవం ఉంది కదా. ఫరిస్తా స్థితిలో ఏదైనా కార్యము చేసినప్పుడు బంధన ముక్తమును అనగా తేలికతనమును అనుభవం చేస్తారు కదా. మరియు ఎవరైతే ఉన్నదే ఫరిస్తాలుగానో లోకం కూడా అదే, శరీరం కూడా అదే అయినప్పుడు ఎటువంటి అనుభవం కలుగుతుందో తెలుసుకోగలరు కదా. అచ్చా, నలువైపులా కల హృదయపూర్వకమైన స్నేహం కల పిల్లలందరూ సదా దివ్య విశాల అనంతమైన బుద్ధి గల పిల్లలు, సదా బ్రహ్మబాబా సమానంగా ఫరిస్తా స్థితిని అనుభవం చేసే తీవ్ర గతితో సేవలో
స్వ ఉన్నతిలో సఫలతను ప్రాప్తి చేసుకునేవారు సదా సహయోగులుగా అయ్యి బాబా నుండి సహయోగపు అధికారమును అనుభవం చేసేవారు అయిన ఇటువంటి విశేష ఆత్మలకు సమానంగా అయ్యే మహాన్ ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ఓం శాంతి. అవ్యక్త బాప్ దాదాతో వ్యక్తిగత మిలనము. ఫస్ట్ పాయింట్, సదా నిశ్చింత చక్రవర్తులు కదా. బాబాకు బాధ్యతను ఇచ్చేసినప్పుడు ఇక ఏ విషయంలో చింత ఉంటుంది? తమపై బాధ్యతను పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, ఎలా అవుతుంది అన్న చింత ఉంటుంది. బాబాకు అప్పగించినప్పుడు చింత ఎవరికి ఉండాలి? బాబాకా లేక మీకా? బాబా అయితే సాగరము, వారిలో చింత ఉండనే ఉండదు. కనుక బాబా కూడా నిశ్చింతులు మరియు పిల్లలు కూడా నిశ్చింతులుగా అయిపోయారు. కనుక ఏ కర్మ చేసినా కర్మ చేసేదానికి ముందుగా నేను ట్రస్టీని అని భావించండి. ట్రస్టీ తన పనిని చాలా ప్రేమగా చేస్తాడు, కానీ భారం ఉండదు. ట్రస్టీ అన్నదాని అర్థమే అన్నీ బాబావే. కనుక తమవే అని అనుకోవటంలో ప్రాప్తి కూడా ఎక్కువగా ఉంటుంది మరియు తేలికగా కూడా ఉంటారు. పని కూడా బాగవుతుంది. ఎందుకంటే ఎటువంటి స్మృతి ఉంటుందో అటువంటి స్థితి ఉంటుంది. తమది అనగా బాబా స్మృతి. సాధారణ మహానాత్మ కారు బాబా. కనుక మీది అని అన్నప్పుడు కార్యము కూడా మంచిగా అవుతుంది మరియు స్థితి కూడా నిశ్చింతగా ఉంటుంది. మీ చింతను నాకు ఇవ్వండి అని బాబానే వచ్చి ఆఫర్ చేస్తున్నప్పుడు ఆ ఆఫర్ను అంగీకరించినట్లయితే దానిని ఏమంటారు? భారాన్ని వదలండి అన్నది బాబా ఇచ్చే ఆఫర్. కనుక సదా నిశ్చింతగా ఉండాలి మరియు నిశ్చింతగా అయిన అనుభవముతో ఇతరులకు నిశ్చింతగా ఉండే విధిని తెలియచేయాలి. అప్పుడు చాలా ఆశీర్వాదాలు లభిస్తాయి. ఎవరి భారాన్నైనా లేక చింతనైనా తీసేసుకున్నట్లయితే వారు మనస్పూర్వకమైన ఆశీర్వాదాలను ఇస్తారు. కనుక స్వయం కూడా నిశ్చింత చక్రవర్తులుగా ఉంటారు మరియు ఇతరుల నుండి శుభ భావనతో కూడిన ఆశీర్వాదాలు లభిస్తాయి. కనుక చక్రవర్తులు అవినాశి ధనానికి చక్రవర్తులు. చక్రవర్తికి చింతేముంటుంది? వినాశీ చక్రవర్తులకైతే చింత ఉంటుంది, కానీ ఇది అవినాశి అయినది. అచ్చా. సెకండ్ పాయింట్, అవినాశి సుఖము మరియు అల్పకాలపు సుఖము రెండింటి అనుభవజ్ఞులు కదా. స్థూల సాధనాల సుఖము అల్పకాలపు సుఖము, ఈశ్వరీయ సుఖము అవినాశీ సుఖము. కనుక అన్నింటికన్నా మంచి సుఖము ఏది? ఈశ్వరీయ సుఖము లభించినప్పుడు వినాశీ సుఖము దానికదే వెనుకే వస్తుంది. ఎవరైనా ఎండలో నడుస్తున్నప్పుడు వారి వెనుక నీడ కూడా దానికదే వస్తూ ఉంటుంది. కానీ ఎవరైనా ఒకవేళ నీడ వెనుక పడినట్లయితే ఏమీ లభించదు. కనుక ఎవరైతే ఈశ్వరీయ సుఖం వైపుకు వెళతారో వారి వెనుక అల్పకాలికపు సుఖము స్వతహాగానే నీడలాగా వస్తూ ఉంటుంది. కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఎక్కడ పరమార్థం ఉంటుందో అక్కడ వ్యవహారం స్వతహాగానే రుజువవుతుంది అని అంటారు. అలా ఈశ్వరీయ సుఖము పరమార్థము మరియు వినాశీ సుఖము వ్యవహారము. కనుక పరమార్థము ముందు, వ్యవహారము దానికదే జరుగుతుంది. కనుక సదా ఈ అనుభవంలో ఉండాలి. దీనివలన రెండు లభించాలి, లేదంటే ఒకటే లభిస్తుంది. అది కూడా వినాశిదే అవుతుంది. ఒక్కోసారి లభిస్తుంది, ఒక్కోసారి లభించదు. ఎందుకంటే అదే వినాశి అయినది. ఇక దాని నుండి ఏం దొరుకుతుంది? ఈశ్వరీయ సుఖం లభించినప్పుడు సదా సుఖం కలవారిగా అవుతారు. దుఃఖము అన్నదాని నామరూపాలు కూడా ఉండవు. ఈశ్వరీయ సుఖం లభించడము అనగా అన్నీ లభించడము, ఎటువంటి అప్రాప్తి ఉండదు. అవినాశి సుఖము లభించిన వారు
అతీతులుగా అయ్యి వినాశీ వస్తువులను ఉపయోగిస్తారు, చిక్కుకోరు. థర్డ్ పాయింట్, సదా స్వయమును కల్పపూర్వపు విజయవంతమైన పాండవులుగా భావిస్తారా? పాండవుల స్మృతి చిహ్నాలను ఎప్పుడు చూసినా ఇవి మా స్మృతి చిహ్నాలే అని అనిపిస్తాయా? కనుక పాండవులు అనగా సదా దృఢంగా ఉండేవారు. కనుక పాండవుల శరీరాలను విశాలమైనవిగా, పెద్దవిగా చూపిస్తారు. ఆత్మ వీరత్వం కలది, శక్తిశాలి అయినది. దానికి బదులుగా శరీరాలను శక్తిశాలిగా చూపించారు. పాండవుల విజయము ప్రసిద్ధమైనది. కౌరవులకు చతురంగ సైన్యం ఉన్నా కూడా ఓడిపోయారు. మరియు పాండవులు ఉన్నది 5 అయినా కూడా గెలిచారు. ఎందుకని విజయులుగా అయ్యారు? ఎందుకంటే పాండవులతోటి పరమాత్మ ఉన్నారు. పాండవులు శక్తిశాలులు, ఆధ్యాత్మిక శక్తి కలవారు. కనుక చతురంగ సైన్యము కల కౌరవుల శక్తి వీరి ముందు ఎందుకు పనికి రాలేదు? అటువంటి వారే కదా. ఎదురుగా ఏమి వచ్చినా కానీ, మాయ ఏ రూపంతో వచ్చినా కానీ అది ఓడిపోయి వెళ్ళిపోవాలి, జయించలేదు. వీరినే విజయవంతమైన పాండవులు అని అంటారు. పాండవ సేనలో మాతలు కూడా ఉన్నారు కదా, లేక ఇంట్లో ఉండేవారా? ఎవరైతే బలహీనంగా ఉంటారో వారు ఇంట్లో దాక్కుంటారు. వీరులు మైదానంలోకి వస్తారు. కనుక ఎక్కడ ఉంటారు? మైదానంలోనా లేక ఇంట్లోనా? కనుక మేము పాండవ సేనలోని విజయవంతమైన పాండవులము అన్న ఈ నశాలో ఎల్లప్పుడూ ఉన్నతి చెందుతూ ఉండండి. ఫోర్త్ పాయింట్, స్వయమును బేహద్దు నిమిత్త సేవాదారులుగా భావిస్తారా? బేహద్దు సేవాదారి అనగా ఎటువంటి మైపన్ లేక మేరాపన్, నేను నాది అన్న భావము ఉండదు. వీటి యొక్క హద్దులోకి వచ్చేవారు కారు. బేహద్దులో నేను ఉండను, నాది ఉండదు, అన్నీ బాబావి. నేను కూడా బాబా వారిని, సేవ కూడా బాబాది. దీనినే బేహద్దు సేవ అంటారు. అటువంటి బేహద్దు సేవాదారులా లేక హద్దులోకి వచ్చేస్తారు? బేహద్దు సేవాదారి బేహద్దు రాజ్యాన్ని ప్రాప్తి చేసుకుంటారు. సదా అనంతమైన బాబా, అనంతమైన సేవ మరియు అనంతమైన రాజ్య భాగ్యము ఈ స్మృతిలో ఉన్నట్లయితే బేహద్దు సంతోషము ఉంటుంది. హద్దులో సంతోషము మాయమైపోతుంది, బేహద్దులో సదా సంతోషము ఉంటుంది. అచ్చా, వీడుకోలు సమయంలో ఇప్పుడైతే సేవా ప్లాన్స్ని చాలా బాగా తయారు చేశారు. వాస్తవానికి సేవ కూడా ఉన్నతికి సాధనము. ఒకవేళ సేవను సేవ రీతిలో చేసినట్లయితే ఉన్నతి చెందేందుకు సేవ లిఫ్టును ఇస్తుంది. కేవలము స్పష్టమైన బుద్ధి కలవారిగా అయ్యి ప్లాన్స్ను తయారు చేయాలి. ఇక్కడిది అక్కడిది కొంచెం కూడా కలపకూడదు. ఏ విధంగానైతే ఎవరైనా చాలా మంచిదాన్ని తయారు చేసి పెట్టినప్పుడు దానిపై ఇక్కడి అక్కడి చెత్త ఏదైనా గాలి ద్వారా పడితే ఏమవుతుంది? కనుక ఇక్కడిది అక్కడిది ఏది కలపకూడదు అని దానిని చాలా జాగ్రత్తగా పెడతారు కదా. అలా సేవా ప్లాన్స్ని చాలా బాగా తయారు చేస్తారు. సేవ చేసేటప్పుడు కష్టముగా అనిపించదు, సంతోషం కలుగుతుంది. ఎందుకంటే లగనమై చేస్తారు. ఉల్లాస ఉత్సాహాలను కూడా చాలా బాగా పెట్టుకుంటారు. సేవలోని ఉత్సాహాన్ని చూసి బాబా సంతోషిస్తారు కూడా. కేవలము మిక్స్ అవ్వనట్లయితే ఎంత సమయంలో ఎంత సేవ అవుతుందో దానికి 4 రెట్లుగా అవ్వగలదు. స్పష్టమైన బుద్ధి తీవ్ర గతితో కూడిన సేవకు ప్రత్యక్ష ఫలాన్ని చూపిస్తుంది. ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు, ఇది జరగదు, అది అవ్వదు అని ఇలా ఆలోచించాల్సి వస్తుంది కదా. కానీ అన్నీ ఒకే బుద్ధిగా అయిపోవాలి. ఎవరు చేశారో అది మంచిది, ఏది చేశారో అది మంచిది అన్న ఈ పాఠము పక్కా అయిపోయినట్లయితే తీవ్ర గతితో కూడిన సేవ ఆరంభమవ్వాలి. మామూలుగా కూడా ముందు నుండి సేవ గతి తీవ్రమవుతూ ఉంది, పెరుగుతూ ఉంది, సఫలత కూడా లభిస్తూ ఉంది. కానీ
ఇప్పటి లెక్కతో విశ్వంలోని ఆత్మలకు సందేశమును ఇచ్చే లెక్కలోనైతే ఇప్పుడు ఒక మూల వరకు చేరుకున్నారు. ఎక్కడ 750 కోట్ల మంది ఆత్మలు మరియు సందేశం ఎక్కడి వరకు చేరుకుంది? 1 కోటి 2 కోట్ల వరకు. ఇంకా ఎంతమంది మిగిలి ఉన్నారు? ఆ రాజధాని యొక్క సమీపులు చేరుకున్నారు. కానీ అందరూ కావాలి. వారసత్వంనైతే అందరికీ ఇవ్వాలి. ముక్తిని ఇవ్వండి లేక జీవన్ముక్తిని ఇవ్వండి, కానీ ఇవ్వటమైతే అందరికీ ఇవ్వాలి. బాబా పిల్లలు ఒక్కరు కూడా వంచితులుగా ఉండిపోకూడదు. వారు ఏ విధితో సందేశాన్ని విన్నా కానీ ఎలాగైనా బాబా యొక్క వారసత్వానికి అధికారులుగా అయితే అవ్వాలి. కనుక తీవ్ర గతి కావాలి. ఆ సమయం కూడా వస్తూ ఉంది, అవుతూ ఉంటుంది. ఇప్పుడు నెమ్మదిగా అన్ని ధర్మాల వారు తమ విషయాలలో కాస్త మారుతున్నారు. ముందు చాదస్తంగా ఉండేవారు, ఇప్పుడు మారుతున్నారు. క్రిస్టియన్లైనా ముస్లింలైనా కానీ భారతదేశ ఫిలాసఫీకి గౌరవాన్ని ఇస్తారు. ఎందుకంటే భారతదేశ ఫిలాసఫీలో అన్ని రకాల రమణీకత ఉంది. ఇలా ఇతర ధర్మాలలో ఉండదు. కథల రూపంలో, డ్రామాల రూపంలో భారతదేశ ఫిలాసఫీని వర్ణించినట్లుగా ఇతర ధర్మాలలో చెప్పలేదు. కనుక ఎవరైతే పూర్తి చాదస్తులుగా ఉన్నారో వారు కూడా భారతదేశ ఫిలాసఫీ, అందులో కూడా ఆది సనాతన ఫిలాసఫీ తక్కువైనది కాదు అని లోపల భావిస్తారు. ఫిలాసఫీ అంటే ఆది సనాతన ధర్మముదే అని అందరూ అనే ఆ రోజు కూడా వస్తుంది. హిందూ అన్న మాటతో డిస్టర్బ్ అవుతారు, కానీ ఆది సనాతన ధర్మానికి గౌరవాన్ని ఇస్తారు. భగవంతుడు ఒక్కడే కనుక ధర్మం కూడా ఒక్కటే ఉంటుంది. మనందరి ధర్మం కూడా ఒక్కటే అన్నది నెమ్మదిగా ఆత్మను ధర్మం వైపుకు ఆకర్షితం చేస్తూ ఉంటుంది. అచ్చా, వరదానము. మనన శక్తి ద్వారా వ్యర్థపు బరువును సమాప్తము చేసే సదా శక్తిశాలి భవ. మరణశక్తి ద్వారా వ్యర్థపు బరువును సమాప్తము చేసే సదా శక్తిశాలి భవ. విస్తారము. ఆత్మపై వ్యర్థం యొక్క బరువే అధికంగా ఉంది. వ్యర్థ సంకల్పాలు, వ్యర్థ వాణి, వ్యర్థ కర్మలు, వీటి ద్వారా ఆత్మ భారీగా అయిపోతుంది. ఇప్పుడు ఈ బరువును అంతం చేయండి. ఈ బరువును సమాప్తం చేసేందుకు సదా సేవలో బిజీగా ఉండండి. మరణశక్తిని పెంచండి. మరణశక్తి ద్వారా ఆత్మ శక్తిశాలిగా అయిపోతుంది. ఏ విధంగా భోజనమును అరిగించుకోవడం ద్వారా అది రక్తముగా అయిపోతుందో, మళ్ళీ అది శక్తిగా పనిచేస్తుందో, అలా మరణం చేయడం ద్వారా ఆత్మశక్తి పెరుగుతుంది. ఆత్మపై వ్యర్థం యొక్క బరువే అధికంగా ఉంది. వ్యర్థ సంకల్పాలు, వ్యర్థ మాటలు, వ్యర్థ కర్మలు, వీటి ద్వారా ఆత్మ భారీగా అయిపోతుంది. ఇప్పుడు ఈ బరువును అంతం చేయండి. ఈ బరువును సమాప్తం చేసేందుకు సదా సేవలో బిజీగా ఉండండి. మరణశక్తిని పెంచండి. మరణశక్తి ద్వారా ఆత్మ శక్తిశాలిగా అయిపోతుంది. ఏ విధంగా భోజనమును అరిగించుకోవడం ద్వారా అది రక్తంగా అయిపోతుందో, మళ్ళీ అది శక్తిగా పనిచేస్తుందో, అలా మననం చేయడం ద్వారా ఆత్మశక్తి పెరుగుతుంది. స్లోగన్. ఎవరైతే తమ స్వభావమును సరళంగా చేసుకుంటారో వారి సమయము వ్యర్థమవ్వదు. ఎవరైతే తమ స్వభావమును సరళంగా చేసుకుంటారో వారి సమయము వ్యర్థమవ్వదు. అచ్చా. ఓం శాంతి.